సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో వచ్చేసి మనమైతే ఆల్రెడీ ప్రీవియస్లో ఒక థియరం అయితే చూసాం కదా. సో ఆ థియరం వచ్చేసి ఏంటంటే మనకి ప్రూవ్ దట్ ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అనేది ఒక థియరం చూసాం కదా. సో ఇప్పుడైతే మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాచి సీక్వెన్స్ అని అయితే మనం అయితే కొత్త థియరం అయితే చూద్దామన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో ఒక రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. చూద్దాం. లెట్ ఎస్ఎన్ బి ఏ కన్వర్జెన్స్ సీక్వెన్స్ బై ద డెఫినేషన్. మనకు ఆల్రెడీ తెలుసు కన్వర్జెన్స్ సీక్వెన్స్ అంటే మనకి ఎస్ఎన్ అని. సో నేను ఇచ్చిన దాని ప్రకారం నేను ఎస్ఎన్ అనేది కన్వర్జెన్స్ సీక్వెన్స్ అని అయితే అనుకుంటున్నాను. ఓకేనా. ఆఫ్ ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్, అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అన్నమాట. సో పాజిటివ్ ఇంటిజర్స్లో ఉంటుంది, అది కూడా ఎప్సిలాన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 0. ఓకేనా. నెక్స్ట్ సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో ఇదైతే ఈక్వేషన్ 1 అన్నమాట. సో ఇది ఎలా వచ్చిందంటే, ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇది మనకి కన్వర్జెన్స్ యొక్క సీక్వెన్స్ యొక్క ఫార్ములా మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. ఓకేనా. సో ఇక్కడ మనం ఎప్సిలాన్ బై 2 అని అనుకుంటాం, అంతే, జస్ట్ అనుకుంటాం కాబట్టే మనం ఎలా అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు ఎమ్ అని అయితే అనుకుంటాం. మోడ్ ఎన్ ప్లేస్లో ఇప్పుడు ఎంత పెట్టాలి, ఎమ్ అన్నమాట. సో ఎక్కడ కన్ఫ్యూజన్ పడక్కర్లేదు, మనం జస్ట్ ఎన్ ప్లేస్లో ఎమ్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం యాస్టీస్. ఇంకా మనకి ఇదేమీ పని లేదన్నమాట. సో దాని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇక్కడ వరకు ఈజీ, జస్ట్ మనం ఫార్ములా గుర్తెట్టుకుంటే ఇంతవరకు అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం. మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం, ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ తీసుకుంటాం అన్నమాట. ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ మైనస్ ఎల్ ఉంది, ఇక్కడ మైనస్ ఎల్ ఉంది, అదే రాస్తాం. ఇగో ఎస్ఎన్ మైనస్ ఎల్ రాసుకుంటాం, మైనస్ ఎస్ఎం, మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే మనకైతే ప్లస్ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఎస్ఎం ప్లస్ ఎల్. నెక్స్ట్ విడివిడిగా బ్రాకెట్స్ అయితే పెట్టుకుంటాం, దేనికి దానికి. మాడ్యులస్ ఎస్ఎన్ మైనస్ ఎల్కో బ్రాకెట్ మైనస్ కామను ఎస్ఎం మైనస్ ఎల్, ఎందుకంటే ప్లస్ మైనస్ ఎంత, మైనస్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తారు బ్రాకెట్ అనేది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్ ఇంటూ ప్లస్ అన్న ఒకటే. ఓకేనా. మనకి మైనస్ కలిపితే మాత్రం చూడండి, ఇది చాలామంది మైనస్ ఈక్వల్ టు ప్లస్, అక్కడ మైనస్ ప్లస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లారిటీయా. నెక్స్ట్ ఇక్కడ వరకు ఎలా అవుతుంది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ వేస్తాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ మైనస్ ఎస్ఎం మైనస్ ఎల్, లాస్ట్ దింపుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అన్నమాట, మనకి ఎక్కడైతే తేడా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫ్రమ్ 1 and 2 మనకి ఇచ్చిన దాని ప్రకారం 1 and 2 అంటే ఇది. ఓకేనా. 1 and 2 ఏంటి, మనకి ఇక్కడ ఎస్ఎన్ ఎస్ఎం కామన్ తీసుకోవచ్చు, అవునా, ఒకటే కదా, అది నేను అంట. బట్ ఇక్కడ ఎప్సిలాన్ బై 2 ఉంది, ఎప్సిలాన్ బై 2 ఉంది, అదే తీసుకున్నాను నేను ఇక్కడ. మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీగా ఉండాలి మీకు, ఎక్కడైతే మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండదు. జస్ట్ చిన్న స్టెప్సే, ఎవరైతే కన్ఫ్యూజన్ అయితే పడద్దు. ఓకేనా. ఇప్పుడు చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎం కామన్ యాస్టిజ్ ఎలా ఉందో అలాగైతే దించేసాను అన్నమాట. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఎలా వచ్చింది అన్న, ఇక్కడ ఎప్సిలాన్ ఎలా వచ్చింది అంటే చూపిస్తా చూడండి. ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఇదే కదా మనకున్నది. ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎప్సిలాన్ ఏమవుతుంది, 2 ఎప్సిలాన్ బై 2, ఇక్కడ 2 క్యాన్సిల్ అన్నమాట. సో దేర్ ఫోర్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ప్లేస్లో మనం ఎంత వేసుకోవచ్చు, మిగిలింది ఇక్కడ ఎంత ఎప్సిలాన్. సో దీంట్లో ప్లేస్లో మనం ఎంత వేస్తాం, ఎప్సిలాన్ అని అయితే వేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకేనా. దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్, అంతే. ఇది ఏ ఫార్ములా మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఇదిగో కాచి సీక్వెన్స్ ఫార్ములా ఇది. ఎస్ఎన్ ఎస్ఎం
గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఎన్ ఎం బిలాంగ్స్ టు ఎం. వచ్చిందా లేదా? అంతే. ఇదే ఫార్ములా వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే కాచి సీక్వెన్స్ అనేది ప్రూవ్ అయిందని అయితే చెప్తామన్నమాట. ఓకేనా? ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్. ఓకేనా? థ్యాంక్ యూ. సో మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సెమ్ 1లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే పక్కాగా అయితే నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.